వాట్ దే డూ ఇస్ ఏడుస్తారు. జనరల్గా ఎక్కువగా పిల్లలు ఏడుపుతోనే మాటలు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఏడుపుతోనే అమ్మ అనే ఫస్ట్ పదం వస్తుంది. ఎప్పుడైతే పిల్లల్ని మేడం కూడా అందరూ చెప్పినట్టు ఏడవకుండా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఏడుస్తుంటే పెద్దవాళ్ళకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముసలాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తే ఇరిటేషన్, బికాజ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి సౌండ్స్ నచ్చవు. సో ఆ సౌండ్ ఏడ్చాడని చెప్పి వెంటనే ఆ ఏడుపు ఆపేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదోటి ఇచ్చి మేడం వాళ్ళు చెప్పినట్టు గ్యాడ్జెట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చేసి చేతికి ముందు ఆయన ఏడుపు ఆపేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఇక్కడ ఆర్టికులేటర్స్ అని ఉంటాయి. నోరు ఓపెన్ చేయడం, నాలిక కదపటం, ఆ గొంతులోంచి బయటికి ఆవేశంగా ఒక వాయిస్ రావడం, ఇదంతా ఒక ప్రాసెస్. అదే స్పీచ్, అదే మాట. ఇప్పుడు పిల్లలు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా మాటలతోటి ఏదైనా చెప్పారనుకోండి, పిల్లాడి మీద పెద్దగా ఏమీ ఐడెంటిఫికేషన్ ఇవ్వరు. మీ పిల్లాడు తేడా అని అనరు. బిహేవియర్ అల్లరి పిల్లాడు అంటారు అంతే. కానీ అసలు మాటే లేదు, ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నాడు, అక్కడ చాలా తేడా వస్తుంది. వెంటనే మీ పిల్లాడికి ఏమైంది అని చాలా పెద్ద సీన్ చేస్తారు. సో ముందు ఏడిపించి వాడి చేత మాట్లాడిపిచ్చేస్తే బెస్ట్ థింగ్ కెన్ హ్యాపెన్. అది రావాలంటే భాష, 6 నెలలు సరిపడా భాష వాడికి బాగా ఎక్కాలి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే కనీసం 2000 పదాలు అండ్ ఒక్కొక్క పదం కనీసం 66 సార్లు ఆర్ 600 సార్లు, ఇలా ఒక స్టాటిస్టిక్స్ ఉంది. అన్నిసార్లు వింటున్నారు కదండి, ఆటోమేటిక్గానే స్పీచ్ స్టార్ట్ అవ్వడం అవుతుంది. ఇప్పుడు మనకి కూడా ఉన్నది, ఎప్పుడైనా మీరు ఒక లెక్క చెప్తున్నారు అనుకోండి, 2 1 2 2 2 4, సడన్గా నేను వచ్చి 5 6 ఎంత అంటే మనకు తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ విన్నది ఒకటి, మన ఫామ్ అవుతుంది ఒకటి. సో వినడం అనేది కామన్. ప్రతి చైల్డ్ సరిగ్గా భాష వింటే మాట్లాడగల శక్తి ఆటోమేటిక్గానే వస్తుంది. అండ్ ఈ రెండు కాకుండా మనం మెయిన్గా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ ఆల్రెడీ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ పుట్టే ఉంటాయి. ఆ 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ మనం మాట్లాడేదాన్ని బట్టి, మనుషులు కనిపించేదాన్ని బట్టి ప్రతి సెకండ్ 500 న్యూరాన్ సెల్స్ బ్రాంచెస్ను పుట్టిస్తుంది తిరిగి. సో దట్ మనం ఎవ్రీడే డెవలప్ అవుతూ ఉంటాం, కొత్త కొత్తవి నేర్చుకుంటాం, మెమరీ డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒకే వాడికి ప్రతి సెకండ్ 500 న్యూరాన్లు డెవలప్ అయ్యే క్వశ్చనే లేదు. అండ్ ఆల్రెడీ ఉన్న 1 బిలియన్ న్యూరాన్ సెల్స్ కూడా చనిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే